హై ఫ్రెండ్స్, మరొక పొలిటికల్ ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మరి 2024 ఎన్నికల్లో మరి ఘోర ఓటమి చెందిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా గోదావరి అలాగే కోస్తాంధ్ర జిల్లాల్లో మరి భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 11 సీట్లకే పరిమితమైన తర్వాత మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 2029 ఎన్నికల్లో మరి చావో రేవో పోరాడాల్సిన పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఎందుకని మంచిదంటే ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి పాలనలో కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమేనని తెలుగుదేశం పార్టీలోని నాయకులు కూడా మరి అంగీకరిస్తున్న మరి ఈ తరుణంలో మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రెస్ మీట్‌లో మరి మాట్లాడుతూ ఏదైతే ఆయన సుదీర్ఘంగా దాదాపు గంటకు పైగా మరి ఆయన ప్రెస్ మీట్‌లో రైతుల గురించి, అలాగే వ్యవసాయ కూలీల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి, ఎందుకు ఇలా ఈ శాంతి భద్రతలు డిస్టర్బెన్స్‌కి గురవుతున్నాయి, మరి హోంమంత్రి గారు గానీ, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గానీ, మరి చంద్రబాబు నాయుడు గారి పని మీద ఆయన విమర్శలు చేస్తూ ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మరి అమరావతిని ఏదైతే దాదాపు 1,00,000 ఎకరాల్లో పైగా 2,00,000 కోట్లలో కేవలం 29 గ్రామాల్లోనే నిర్మించటం అది సహేతుకమైన ప్రాజెక్ట్ కాదని ఏదైతే మరి 2014లో మరి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ దాన్ని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా చెప్పి ఇప్పుడు బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తెచ్చి మరి దాన్ని నిర్మిస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఏదైతే నేను ప్రతిపాదిస్తున్నానో మ్యావిగన్ అంటే మరి మచిలీపట్నం, అలాగే గుంటూరు, అలాగే విజయవాడ ఈ 3 నగరాలకు దాదాపు 110 కిలోమీటర్ల మరి ఈ లైన్ ఉందని, ఖచ్చితంగా ఈ యొక్క 110 కిలోమీటర్లలో రాజధానిని మంచిగా అభివృద్ధి చేయొచ్చని, మరి ఇప్పుడు అమరావతిలో మరి అక్కడ ఒకవేళ వర్షం పడితే అక్కడ మరి మునిగిపోతుందని ఆయన చెప్తూ ఖచ్చితంగా రాబోయే 2029 ఎలక్షన్ ఖచ్చితంగా మ్యావిగన్ వర్సెస్ మరి అమరావతిగా జరగబోతుందని, ఖచ్చితంగా నేను అదే స్టాండ్ మీద ఉంచుతానని, మ్యావిగన్ అనే అంశాన్ని ఖచ్చితంగా మా మేనిఫెస్టోలో చేరుస్తామని ఆయనైతే చెప్పడం జరిగింది. దీంతో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల్లో మరి రాజకీయ వ్యాఖ్యల్లో కలకలం రేపుతుంది. దీంతో టీడీపీ పార్టీ కూడా మరి ఆయనపై విమర్శలు చేస్తూ మరొకసారి అమరావతిపై విషం కక్కుతున్నారని ఆయనపై విమర్శలు చేసింది. మొత్తానికి ఆయన మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన డిజిటల్ మీడియాలో కానీ, అలాగే సోషల్ మీడియాలో కానీ మరి ఒక ప్రచారం అయితే చేస్తుంది. ఏదైతే అమరావతికి మ్యావిగన్కి ఏంటి తేడా అని చూస్తే దీనికి 110 కిలోమీటర్ల కారిడార్ ఉందని, మరి మ్యావిగన్కి అది మరి కేవలం దాదాపు 55-60 కిలోమీటర్ల లోపే ఉన్న మరి అమరావతిని ఇప్పుడు రాజధానిగా చూపుతున్నారని, అలాగే ఒక మచిలీపట్నం పోర్ట్ ఉందని, అమరావతికి లేదని, అలాగే మరి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని, అమరావతికి నిర్మించాల్సిన అవసరం ఉందని ఒక 5,000 కోట్లు పెట్టి వైసీపీ అయితే ఆరోపిస్తుంది. ఏదైతే మరి 3 మేజర్ రైల్వే స్టేషన్లు ఉన్నాయని, మరి విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అలాగే మరి 4 ప్రధాన నగరాలు ఉన్నాయని, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, మరి మచిలీపట్నం అనే 4 ప్రధాన నగరాలు ఉన్నాయని, అలాగే పెద్ద పెద్ద ప్రైవేట్ హాస్పిటల్స్, అలాగే పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్స్ కూడా మరి విజయవాడ మ్యావిగన్లో మేము చెప్పిన దాంట్లో ఉన్నాయని, దీన్ని నిర్మించాలంటే కేవలం 20-30 వేల కోట్లతోనే మరి నిర్మితమవుతుందని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎందుకు వాళ్ళు ప్రతిపాదిస్తున్నారంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అయితే వాళ్ళైతే ప్రకటిస్తున్నారు. ఏదైతే అమరావతిలో దాదాపు 1,00,000 ఎకరాల్లో 2,00,000 కోట్లతో ఒకే చోట మరి ఎక్కువ స్క్వేర్ ఫీట్లు కేవలం 4,000 నుంచి 5,000 వరకే మరి ఈ స్క్వేర్ ఫీట్ ముంబై, ఢిల్లీ, అలాగే హైదరాబాద్లో కట్టే పరిస్థితి ఉందని, కానీ వాటికంటే ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఇక్కడ ఇచ్చి దాదాపు 13,000 నుంచి 20,000 వరకు ఇస్తున్నారని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక ఎజెండా అయితే ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఆయన మరి ఈ మాటల్లో మరి ఆషామాషిగా చేసే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఇలాంటి ప్రకటనలు చేయాలంటే మరి గట్స్ ఉన్న నాయకుడే మరి ఇలాంటి ప్రకటనలు అయితే చేస్తారు. ఆ గట్స్ మరి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని విశ్లేషకులు అయితే మరి ఈ మాట అంటున్నారు. ఎందుకంటే ఏదైనా 3 సంవత్సరాల ముందే ఇలాంటి మాటలు మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయని, మరి రాబోయే రోజుల్లో మరి అమరావతి వర్సెస్ ఈ మ్యావిగన్ను చూసి ప్రజలు వైసీపీకి ఓటేస్తారా, లేకపోతే మాకు అమరావతియే కావాలని మరొకసారి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకుంటారా అనేది మరి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో రాబోయే రోజుల్లో చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈ యొక్క రాజధాని అనేది మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయకుండా ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ 2019 వరకు మరి
ప్రజలను ఊహల్లో పెట్టి ఇగో అమరావతి కడతన్నాం అని మరి 2019లో భారీ మూల్యం చెల్లించుకున్న తెలుగుదేశం పార్టీ, అలాగే 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులను కడతామని, అలాగే సేమ్ ఏదైతే టీడీపీ మోసం చేసిందో మరొకసారి వైసీపీ కూడా మరి 2019 నుంచి 24 వరకు ఎటువంటి రాజధాని కట్టకుండా మరి మోసం చేసి మరి 2024లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. మొత్తానికి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మరొకసారి మనం మోసపోకూడదు. ఖచ్చితంగా ఇటువంటి పార్టీలను మనం దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో మళ్ళీ మోసపోకుండా ఖచ్చితంగా ఎవరైతే మనకు ఒక స్పష్టమైన నిర్మిత రాజధానిని నిర్మిస్తారో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక భారం కాకుండా నిర్మిస్తారో అటువంటి పార్టీలను, అలాగే మనకు కావాల్సిన మంచి రాజధానిని ఎన్నుకునే మరి ఓటు హక్కు మీ చేతుల్లో ఉంది. ఖచ్చితంగా మీ ఓటు హక్కును మరి ఎటువంటి పార్టీలకు అమ్ముకోకుండా ఖచ్చితంగా నిర్భయంగా ఒక నిజమైన నాయకుడిని ఎన్నుకుంటే మరి మన రాజధాని నిర్మితం అవుతుంది. ఖచ్చితంగా మీ కామెంట్స్ కూడా తెలియచేయండి. ఈ వీడియోపై ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.